ఇండియన్ టాయిలెట్స్ బెస్ట్ అని లేదా వెస్ట్రన్ టాయిలెట్స్ బెస్ట్ అని మీద కొద్ది వివాదం నడుస్తుంది. అదే రకంగా మెట్లు ఎక్కడం మంచిది కాదా అనే దాని మీద కొద్ది వివాదం నడుస్తుంది. సో దీన్ని మీరు మాతో చెప్పగలరా? ఆర్థరైటిస్ ఒకసారి వచ్చిన తర్వాత ఎస్, కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు నేనున్నాను, ఐఎమ్ 37, నాకు ఇప్పుడు దాకా టచ్ వుడ్ నీ పెయిన్స్ ఏం స్టార్ట్ అవ్వలేదు. సో ఐ డోంట్ నీడ్ టు వరీ. నేను ఎంతైనా స్టేర్ క్లైంబింగ్ అప్ అండ్ డౌన్ చేయొచ్చు, ఇండియన్ టాయిలెట్ వాడవచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూ. బట్ స్లోలీ విత్ టైమ్ యాజ్ యూ గెట్ ఇన్ టు సెకండ్ హాఫ్ ఆఫ్ లైఫ్, అప్పుడు ఆ నీ పెయిన్ స్టార్ట్ అవుతే ఆ టైం నుంచి యూ షుడ్ టేక్ ద ప్రికాషన్స్. చిన్నప్పుడు అట్లనే సేమ్ థింగ్ అబౌట్ అథ్లీట్స్. ఇప్పుడు స్పోర్టింగ్ ఇంజురీస్, స్పోర్ట్స్ అథ్లీట్స్లో ఒక టెండెన్సీ ఉంటుంది టు డెవలప్ దిస్ కార్టిలేజ్ డ్యామేజ్. బట్ విల్ యూ స్టాప్ ఎన్ అథ్లీట్ ఫ్రమ్ ప్లేయింగ్ ఇన్ చైల్డ్హుడ్ జస్ట్ బికాస్ ఫ్యూచర్లో ఏదో అట్లేం లేదు. సో at that time no restrictions, but as you pick it up and that problem is diagnosed, akkad nunchi precautions తీసుకోవాలి. yes, and you are right, ఇండియన్ టాయిలెట్ పొజిషన్ లో, స్టేర్ క్లైంబింగ్ లో నీ జాయింట్ లో ఫోర్సెస్ చాలా ఎక్కువ అయిపోతాయి. సో అదే సేమ్ కార్టిలేజ్ బ్రేక్ డౌన్ చూపించాను కదా, దట్ విల్ బి మచ్ మోర్ ఇఫ్ దీస్ పొజిషన్స్ ఆర్ ఇన్ ప్లేస్. సో అవాయిడ్ చేయడమే బెటర్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే